అన్నా ఫోన్ వస్తుందన్నా. అన్నా ఏంట్రా? ఫోన్ వస్తుందన్నా. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఏమైందన్నా డల్గున్నావు? ఏం లేదులేరా. ఏమీ అయ్యిందే అలా ఉన్నావు? హర్ష నా ఫోన్ ఎత్తట్లేదే. బిజీగా ఉన్నాడేమో. పొద్దున్నుంచి వాట్సాప్లో కాల్స్ మెసేజెస్ చేస్తున్నా, ఒక్కదానికి కూడా రిప్లై లేదు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఏమన్నా అయ్యిందా? నిన్న నా బర్త్డే ఉండే కదా, కలుద్దాం అనుకున్నాం. కలిసేలోపు ఇంటికి అక్రమ్ వచ్చాడు. అవునా? హట్టయ్యాడేమో మరి. ఒకసారి డైరెక్ట్గా కలిసి మాట్లాడాల్సింది. ఇప్పుడు ఎక్కడుంటాడో కూడా తెలీదు. హా, ప్రకాష్ కూడా లేడు కదా, గరేజ్లోనే ఉన్నాడేమో. అఫ్రీన్, మనం అక్కడికి వెళ్దామా? ఏంటి గరేజ్కా? నై నై, ఇంట్లో తెలిస్తే తిడతారు. జల్దీ వచ్చేద్దాం అఫ్రీన్, ప్లీజ్ ప్లీజ్ అఫ్రీన్. సరే. హర్ష, హా. హర్ష అన్న, నీకోసం ఎవరో వచ్చారన్నా. ఎవరు? హర్ష, నీతో మాట్లాడాలి, కొంచెం బయటికి రా, నేను వెయిట్ చేస్తూ ఉంటా. లేదు జోయా, ఇక్కడ చాలా వర్క్ ఉంది, కుదరదు. నేను అంత దూరం నుంచి వచ్చా, నువ్వు నా కోసం రాలేవా? సరే, మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను మరీ వస్తాను. ఏమైంది హర్ష? అన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్టే చేయట్లేదు. ఏం లేదు, గ్యారేజ్లో చాలా కార్లు ఉన్నాయి, సో పనిలో ఉండి చూసుకోలేదు. ఓ అవునా? అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి హర్ష. అక్కడేమో 2 కార్లు లేవు, మళ్ళీ నువ్వేమో బిజీ అంటున్నావు. అవును, నిన్న నువ్వు నాకు చాలాసార్లు కాల్ చేసావు, నేనే లిఫ్ట్ చేయలేదు. కానీ ఏం జరిగిందంటే... వదిలే జోయా, ఎందుకు ఏంటి అని నేను అడిగానా? మరి ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అందుకే కదా, అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి కదా. ఆ రోజు మా ఇప్పుడు అవన్నీ ఎందుకు జోయా? అయినా నేను తెలుసుకొని ఏం చేస్తాను? ఐఎమ్ సారీ. అయిపోయిందా మాట్లాడడం? అయినా నాకు పని, నేను వెళ్తున్నా. ఏమీ అయ్యిందే అంత ఫీల్ అయ్యాడు? నానా, ఏం నానా నువ్వు? తీసుకొని ఉంటే చంపేశామనరా. ఏంటి జోయా రియాక్ట్ చేసిందే? అసలు చెప్తేనే కదా. మరి రేపొద్దు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే, ఐఎమ్ సారీ. ఈరోజు వచ్చి సారీ చెప్పింది కదరా, మరి మొహమ్మద్కి అలా పెట్టుకున్నావు? మాట్లాడొచ్చుగా. సారీ చెప్తే సరిపోయిందా?
నేను మొన్న చెప్పా కదా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని, కనీసం ఒక్కసారి కూడా అడగలేదు. ఓ అసలు గుర్తే లేదు అమ్మాయికి. నీ బాధ అదే. రేయ్, అమ్మాయిరా, అమ్మాయి వాళ్ళ ఇంట్లో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైగా నువ్వే చెప్పావుగా వాళ్ళ ఇంట్లో అందరూ బాగా స్ట్రిక్ట్ అని. మనం మాత్రం ఏం చేయగలం? ఒక అమ్మాయి బయట సిచ్యువేషన్స్ అన్నీ మేనేజ్ చేస్తూ అవన్నీ దాటుకుని నీ దాకా వచ్చి సారీ చూపించుడు. ఒక్కసారి ఆలోచించు, ఆ అమ్మాయి లైఫ్లో నువ్వు కూడా ఇంపార్టెంటే కదా. సరే, ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను వెయిట్ చేయించి కూడా రాలేదనుకో, అప్పుడు ఆలోచించరా, తప్పులేదు. ఒకసారి ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఆలోచించరా. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? నవ్వరా. వదిలే, నేనే తాగుతాను. మర్చిపోయాను రోయ్, ఇప్పుడు తాగొచ్చు. జోయా, హర్ష. కోపం తగ్గినట్టుంది. ఏంటి హర్ష, గరాజ్ అడ్రస్ మర్చిపోయి ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లున్నావు? ఏయ్ ఆపు. జోయా నీతో కొంచెం మాట్లాడాలి. సరే అయితే నేను వెళ్తాను, నువ్వు మాట్లాడేసి వచ్చే. మనం బయటికి వెళ్దామా? ఐఎమ్ సారీ జోయా. ఎందుకు? నిన్న నువ్వు మాట్లాడడానికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయా కదా. ఓ అవును కదా, నేను మర్చిపోయా. ఐఎమ్ సారీ. సరే చెప్పు. అవును, నువ్వు నా బ్యాగ్లో ఫోన్ పెట్టావు కదా, ఇదిగో. ఏంటి కలవాలి, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నావు. కొంపతీసి నాకు చెప్పకుండా గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నావా? నన్ను పిలవవా? చచా, అలాంటిదేం లేదు. ఇది ఇంకో విషయం. చెప్పు. జోయా, నువ్వంటే నాకు ఇష్టం జోయా. నాకు నువ్వంటే ఇష్టం. అలా కాదు. మరి ఐ లవ్ యూ జోయా. ఇది నేనేదో ఆలోచించకుండా తొందరలో చెప్తున్న మాట కాదు, నిజంగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ. నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. హర్ష, ఏంటిదంతా సడన్ గా? నాకు నీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ లవ్ ఇదంతా నాకు ఇంట్లో నుంచి రావడానికే 24 years పట్టింది. అలాంటిది లవ్ ఇదంతా ఇంట్లో భయ్యాకి తెలిస్తే అమ్మో. ఇప్పుడు ఈ భయ్యా ఇదంతా వదిలేసోయా. నేనంటే నీకు అసలు ఇష్టమేనా జోయా? నిన్నే. हेलो, हाँ भैया आ रू. हाँ
హర్ష నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. జోయా జోయా హర్ష ఏంటి అనా అనా ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటో. మనీష్ చెప్పు. ఏందన్నా గాషా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? మొన్నటి వరకు డబ్బులు కావాలని ఎంటబడ్డాడు, ఇప్పుడైతే పైసలు అరేంజ్ అయినాయి. అవునా? గా పైసలు ఇద్దామంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడేందన్నా? ఏమోనబ్బా, నేను కలిసి 2 రోజులైంది. సరే అన్నా, నేను ఉండలేను కానీ గా పైసలు ఏదో నీకేస్తే నువ్వే ఇచ్చేసాయి. సర్లే, నేను మాట్లాడతా. సార్ ఇచ్చేస్తాను సార్, రెడీ అయిపోతుంది. హర్ష హర్ష ఏంటిది హర్ష? ఈరోజు కార్ డెలివరీ ఉందని తెలుసు కదా, ఇంకా రిపేర్ అవ్వలేదేంటి? చెప్పర్ష, ఓనర్ కాల్ చేస్తున్నాడు, నేనేం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు? ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, గ్యారేజ్లో వర్క్ ఉన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావు, అంతా ఇష్టం అయిపోయిందా? ఈరోజు ఇచ్చేస్తాలే అన్న. రేపు మార్నింగ్ లోపు రెడీ అయిపోవాలి, ఓకేనా? సరే అన్న. ఏమైంది ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు? ఏం లేదు. నేను 3 డేస్ నుంచి గమనిస్తున్నాను జోయా, చాలా డల్గా ఉంటున్నావు. క్యా హువా? ఏం లేదంటున్నా కదా. నా దగ్గర దాస్తున్నావా? ఇది ఎప్పటి నుంచి? మొన్న హర్షతో వెళ్ళి మాట్లాడొచ్చినప్పటి నుంచి డల్గా ఉంటున్నావు. ఏమైంది జోయా, చెప్పు. హర్ష నాకు ప్రపోజ్ చేశాడే. నీతో లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఐ లవ్ యూ జోయా అని చెప్పాడు. చేశాడా? నేను ముందు నుంచే అనుకుంటూ ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుంది అని, కానీ నువ్వే నా మాట వినలేదు. సరేలే, మరి నువ్వేం చెప్పలేదా? ఏం చెప్పమంటావు? అలా ఒక్కసారిగా చెప్పగానే భయం వేసేసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే అక్కడి నుంచి సైలెంట్గా వచ్చేసా. అయినా నేనే తనతో ఎక్కువ లీనియన్స్ తీసుకున్నానేమో. మరి తీసుకోలేదా? నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా ఇలాంటిదేదో జరుగుతుందని. జోయా, ఏ అబ్బాయికైనా మనం నవ్వుతూ క్లోజ్గా మూవ్ అవుతూ తనతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అలానే ఉన్నావు. అలాంటప్పుడు తనకి నీ మీద ప్రేమ పుట్టకుండా ఎలా ఉంటుంది చెప్పు? అలా అని నువ్వేదో తప్పు చేసావని అనట్లేదు. నువ్వు నీకు నచ్చినట్లు ఉండాలనుకున్నావు, అది హర్షతో ఉంటే బాగుండు అనుకున్నావు. అలా నీకెందుకు అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నీకు అనిపించింది.
జోయా, నీకు హర్ష అంటే ఇష్టమా? ఏంటి జోయా, ఇష్టమా? ఏం మాట్లాడట్లేదేంటి జోయా, చెప్పు. ఏం మాట్లాడమంటావా ఫ్రీన్? ఇష్టం ఉంటే సరిపోతుందా? నా సిచ్యువేషన్స్ ఏంటో నీకు తెలీదా? హర్ష మంచోడా ఫ్రీన్. ఏ అమ్మాయి అయినా హర్ష లాంటి వాడు తన లైఫ్లో కావాలని కోరుకుంటుంది. కానీ నా లైఫ్ అందరు అమ్మాయిలా కాదు కదా. హర్ష వాళ్ళ ఇల్లు, హర్ష వాళ్ళ నాన్న, అక్కడున్న 2 గంటలు నాకు అసలు టైమే తెలియలేదు. 2 minutesలో అనిపించింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు మా నాన్న గుర్తుకొచ్చారు. అక్కడ ఉన్నంతసేపు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హర్షని బాధ పెట్టానేమో అని హర్ష కంటే ఎక్కువ నేనే ఫీల్ అవుతున్నా. కానీ ఈ సిచ్యువేషన్లో నేనేం చేయలేను. అసలు హర్షకి నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. జోయా, నీకు హర్ష అంటే ఇష్టమని అర్థమైంది. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల తనకేం చెప్పకుండా వచ్చేసావు. ఐ థింక్ నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావేమో అనిపిస్తుంది జోయా. కానీ ఏం చేసినా ఆలోచించి చేయి జోయా.